భయపడకుండా నించుని అండగా నించున్నటువంటి డాక్టర్ రెవరెండ్ జాన్ బెన్నీలింగం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన హర్షన్న గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదామండి. గట్టిగా దయచేసి ఇంకా కొంచెం సౌండ్ పెడదాం బిగ్గరగా. రాష్ట్రంలో క్రైస్తవ నాయకులు, ప్రజాప్రతినిధులు చచ్చిపోయారు. కొట్టండి వాళ్ళకి, చచ్చిన వాళ్ళు కొట్టండి ఒకసారి. వాడు చచ్చిపోతా ఉంటుంటే మనం బతికిస్తున్నాం ఓటేసి వాడిని. వాడు చస్తే ఓటు అనే ఆయుధం ద్వారా మనం బతికిస్తున్నాం. సిగ్గులేదు మనకి. ఎవడు మన పక్షాన పోరాటం చేస్తున్నాడు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు నిలబడుతున్నారన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు చూసినా సరే ఎలక్షన్ రాగానే మన ఆలోచన శైలి విధానం మొత్తం మారిపోతూ ఉంటుంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆనాటి నుండి పదవి ఎక్కిన రోజు నుండి దిగిపోయే వరకు, ఎక్కే ముందు వరకు ఒక మాట, ఎక్కిన తర్వాత ఒక మాట. క్రైస్తవ్యానికి నేను ఉన్నానని చెప్తా ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, ఏమనంటే ఇదిగో ఎస్సీల్ని, దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా మేము గుర్తిస్తున్నామని చెప్పాడు. కానీ అది లేదంతా తుచ్చే. లోకల్లో అసెంబ్లీ వరకు మాత్రమే ఏదో డ్రామా చూపించడానికి మాత్రమే క్రైస్తవుడు పనికి వస్తూ ఉంటున్నాడు. కానీ కేంద్రములో మన గళాన్ని విప్పి మన కొరకు ఫైట్ చేసే నాయకుడు ఇంతవరకు రాష్ట్రంలో లేడు, దేశంలో లేడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హర్షన్న గారు చేసిన ఈ కృషికి ఆయనకి పాదాపి నమస్కారం చేస్తున్నారు. ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదామండి, బిగ్ క్లాప్స్ కొడదామండి. ప్రజాప్రతినిధులు క్రైస్తవ పక్షాన నేను ఉన్నానని చెప్పుకుంటున్నా ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. అంత పెద్ద ఆయన పట్టుకుని పోలీసు వారు లాక్కెళ్ళిపోయి రకరకాలకి ఇబ్బంది పెడతా ఉంటుంటే, క్రైస్తవం కోసం నేను ఉన్నానని చెప్తూ ముందుకు వచ్చిన ఏకైక నాయకుడని నేను చెప్పగలుగుతూ ఉంటానండి. మరొకసారి కొడదామండి. ఎన్నిసార్లు కొట్టినా సరే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, అటువంటి వ్యక్తిని మనం గణపరచడానికి పెట్టిన సభ కాదు ఇది. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఇటువంటి దుష్క్రియ మళ్ళా జరగకుండా ఉండాలంటే మనకు ఒక ప్రజాప్రతినిధి అవసరం. ఎవడున్నాడండి, ఎవడు చేయగలుగుతాడండి? అప్పుడున్న ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు ర్యాలీలు నిర్వహించిన నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయారు? భయపెడితే భయపడిపోతాం అనుకున్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా క్రైస్తవం కోసం పోరాటం చేసే పోరాట వీరులు అనేక మంది ఉన్నారు. మీరు లెగండి, మీ సంఘాల్లో బోధించండి. భయపడొద్దండి, ఎవడికి భయపడొద్దు. దైవజనులు ఏం తప్పు చేశారండి? ఏం చేశారండి? ఎందుకండి వారి గొంతుకులో ఒక గొప్ప రాయిలాగా మింగుడు పడనేకుండా అగ్రవర్ణాలకి, క్రైస్తవ వ్యతిరేకులకు ఉన్నాడు కనుకనే ఆయన లేకుండా చేశారు. ఆయన లేకపోవచ్చు, కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రవీణ్ పగడాలుగా మారాలి. ప్రతి ఒక్కరూ మారాలి. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో ఆయన చెప్తున్న ప్రసంగాలు, ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రతి పట్టణంలో కూడా ఉజ్జయింపజేయాలని ఈరోజు మనవి చేస్తూ ఉంటున్నాను. నేను ప్రసంగం చేయడానికి రాలేదు కనుక ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ముందు మాట్లాడబోతున్న అన్నగారు ఉన్నారు, ఇంకా అనేకమైన సందేశాలు ఇస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అంటే పిరికివాడు కాదు. పిరికివాడు పరలోక రాజ్యానికి చేరడని బోధించే బోధకులారా ఎక్కడ ఉన్నారయ్యా? ఎక్కడ ఉన్నారు? మీ సంఘానికి డబ్బులు దండుకోవడం కోసమా? చీలి బతుకులు చెడా, బ్రతుకు తెరువు కోసం భక్తిని చేయట్లేదు. మేము క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడడానికి క్రైస్తవంలోకి వచ్చాం. ఈ రాజమండ్రి పట్టణంలో ఇదేనా క్రైస్తవ్యం? రండ్రా, బయటికి రండ్రా. మీ సంఘాలు, అటువంటి సంఘాలలో విశ్వాసులారా సిగ్గుపడండి. మిమ్మల్ని దోచుకుంటున్నారు, జాగ్రత్త. మిమ్మల్ని దోచుకున్న వారికి కుడిపుసంగా ఉండొద్దు. దయచేసి ఈ మాటల్ని కష్టంగా ఉండొచ్చు, కానీ ఇదే వాస్తవం. బలో క్రీస్తు మహారాజుకి, అమర జీవి ప్రవీణ్ అన్నకు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.
హైదరాబాద్ నుంచి స్టేట్ చైర్మన్, తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ స్టేట్ చైర్మన్ పాస్టర్ జిల్లకూరు